అండ్ ముందుగా అసలు ఫస్ట్ ట్రూ లవర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు నో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు? కాదు, నేను తెలుసుకోవాలి కదా, మీ లవ్ స్టోరీ లవ్ మ్యారేజ్ అయితే అసలు ఎలా స్టార్ట్ అయింది? లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్, అసలు ఇది కదా మర్చిపోయాము. సో వాలంటైన్స్ డే వస్తుంది, అసలు మీరు ఎట్లాంటి సర్ప్రైజులు ప్లాన్ చేసేవాళ్ళు ఇంతకు ముందు? ఇంకా సర్ప్రైజులు ఇచ్చే అంత స్టేజ్ లేదు. నాకు ఇస్తున్నారు ఇప్పుడు ఎదురు సర్ప్రైజులు. ఇప్పుడు మా వైఫ్ నాకు ఇస్తుంది సర్ప్రైజులు. ఇప్పుడు అంటే మీకు టైం లేదు, అఫ్ కోర్స్ యు ఆర్ టూ బిజీ. బిఫోర్ అంటే లవ్ డేస్ లో ఉన్నప్పుడు ఏంటి అసలు ఎలా ఉండేది మీ రిలేషన్షిప్ అని? అప్పుడు నాకు ఆర్ట్ వచ్చు కాబట్టి యాక్చువల్గా మంచి డ్రాయింగ్స్ వేసి యాక్చువల్గా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి పంపించేవాడిని. ఓకే, సో ఫస్ట్ అంటే మీరు ప్రపోజ్ చేయడం జరిగిందా, ఆవిడ ప్రపోజ్ చేయడం జరిగిందా, ఎలా జరిగింది? ఇప్పుడు జస్ట్ ఒక 2 ముక్కలు చెప్పారనుకోండి. ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే ఏ అమ్మాయి ప్రపోజ్ చేయదండి, వాళ్ళు అలా చూస్తారు అంతే. మేమే కార్డు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఏ అమ్మాయి నాకు నువ్వు నచ్చావు ఐ లవ్ యూ అని అనదు. వాళ్ళని అర్థం చేసుకుని మనం చెప్పడం అంతే. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో నువ్వే చెప్పావని అనడానికి ఒక కారణం దొరుకుద్ది. నువ్వే చెప్పావు, నేనేం లవ్ చేయలేదు, నేను చేస్తానని నీకు చెప్పలేదు అంటారు. ఏ అమ్మాయినైనా చేసేది అదే. కానీ ఎంతైనా కూడా ఫస్ట్ అబ్బాయిలకే కొంచెం ఇది ఆ గోరోజన ఎక్కువ ఉంటది కదండి, అమ్మాయిని పడేయాలి, చూడాలి, నాతో మాట్లాడితే బాగుండు. కానీ ఆడవాళ్ళు ఇలా చూస్తారు కాబట్టి వాళ్ళ గోరోజనం అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. అప్పుడు మా గోరోజనం బయటపడుద్ది. అంతేగాని ఇలా తిరిగి మాదే తప్పు అంటున్నారా ఇప్పుడు? తప్పంటలేదు, మ్యూచువల్ అంటున్నా. ఓకే, అటు చూస్తారు కాబట్టి ఇక్కడ కార్డులు రాస్తారు, అప్పుడు రాస్తారు, తీసుకెళ్ళి ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళని హ్యాండిల్ చేయలేక మా వాళ్ళు వస్తారు. అదే తేడా. అదే ట్రూ లవర్. దట్స్ సో నైస్. సో ఇప్పటి వరకు కాలేజ్ డేస్లో కానీ, లేదంటే నార్మల్ స్కూల్ డేస్లో కానివ్వండి, లేదంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక కానివ్వండి, ఏదైనా బెస్ట్ ప్రపోజల్ అనిపించిందా? మీరు యాక్సెప్ట్ చేశారా లేదా ఉందా అని నేను అడగట్లేదు, మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి? ఒక అబ్బాయి అదే నా ఏదో బర్త్డేకి ఒక 5 లెటర్లు పంపించారు. ఏంటని ఓపెన్ చేస్తే 5 సంవత్సరాలు నాతో మాట్లాడలేక ప్రతి సంవత్సరం ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క లెటర్ రాసి దాపెట్టుకున్నాడు. మళ్ళీ ఏ ఇయర్కి 2 ధైర్యం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక 5 లెటర్లు ఒక బర్త్డే రోజు ఇట్లా రాగానే ఏం కొంచెం లైక్ మరి అలా ఉంటారా అని అనిపించింది. సో దట్ వాస్ కైండ్ అంటే ఏమో కానీ 18th బర్త్డే, 19th బర్త్డే, 20th బర్త్డే అని ప్రతి బర్త్డేకి సార్ చెప్పొద్దా? ఓకే, అలా ప్రతి బర్త్డేకి ఒక 5 లెటర్స్ ఏదో బర్త్డే రోజు పంపించాను. కానీ నిజంగా ఇప్పటికీ అలాంటి అంటే గ్రేట్. బట్ యాక్చువల్గా నేను 10 years నుంచి అని చెప్పి ఒక 10 letters రాసి ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేసాను. ఎలా తెలిసింది అంటున్నా? అలా మరి ఏమో అంటే ఉన్నాయి, మరి అది నిజం అబద్ధం తెలీదు.